A, B, C in such a manner that the ratio of the amount of A to that of B is 3:7 and the ratio of the amount of B to that of C is 6:5. The amount of money received by B is. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక అమౌంట్ అనేది ఉంది, ఎంత ₹33. సో ఇక్కడ అమౌంట్ ₹33630. ఈ అమౌంట్ మనకి ముగ్గురికి డివైడ్ చేశారు, ఏబిసికి డివైడ్ చేశారు. అయితే మనకేమని ఇచ్చారు ప్రాబ్లంలో, A:B అనే రేషియో ఇచ్చాడు, ఎంత 3:7. అలాగే B:C 6:5 అన్నాడు. అయితే బీకి ఎంత వచ్చింది అమౌంట్ అని అడుగుతున్నారు. సో A:B:C కనుక్కుందాం ఫస్ట్. ఇది 3:7, ఇది 6:5. సో ఇది 18:42:35. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయలేము కాబట్టి ఇక్కడ A:B:C మనకేమొచ్చింది 18:42:35. అంటే 18x, Aకి 18x, Bకి 42x, Cకి 35x అనుకుంటే టోటల్ అమౌంట్ ఏమైంది 33630 అవుతుంది కదా. 18x + 42x + 35x = 33630 అవుతుంది. సో ఈ టోటల్ వచ్చేసి మనకి ఇది 95x అవుతుంది, 33630. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 5 19s 5 6 7 2 6, అలాగే 19 1s 19 354 అవుతుంది క్యాలిక్యులేట్ చేస్తే. సో x = 354 అవుతుంది. అయితే బి అమౌంట్ కావాలి అని అంటే బీకి ఎంత ఇచ్చారనుకున్నాం మనము, 42x కదా. 42 × 354 ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ అనేది 14868 అనేది ఆన్సర్.